హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేసాము. బయలుదేరాము మనం ఘాట్ దగ్గర నుంచి. కానీ మనం అక్కడ ముందుకెళ్ళి వీడియో తీస్తాము, ఇక్కడ ముందుకు వచ్చి వీడియో తీద్దామని అంటే ఒప్పుకోవట్లేదు. పోలీసు వాళ్ళు ఒప్పుకోరు, పర్మిషన్ లేదని అంటున్నారు. వీళ్ళు అడుగుతుంటే ఒప్పుకోవట్లేదు. చూడండి, ఇప్పుడు మొత్తం కాశీ అయితే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అన్ని ఘాట్లు మీకు చూపిస్తాను లైవ్ ఇచ్చి. లైవ్ ఇవ్వడానికి ఇంకా సబ్స్క్రైబర్ లేరు కాబట్టి సో వీడియో చేస్తున్నాను. వీడియోలోనే చూడండి మీరు కాశీ యొక్క అన్ని ఘాట్లని. ఇక్కడ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. మిగతా బోట్లన్నీ వెళ్తా ఉన్నాయి. కొన్ని బోట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి, చాలా బోట్లు. అందరూ జనాన్ని ఫుల్ఫిల్ చేయడానికనే ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక మీరు ప్రార్థన చేస్తున్నారు. అందరూ దేవుడి కోసం పాట పాడుతున్నారు ప్రార్థన చేస్తూ. చూడండి, స్టార్ట్ అయిపోయింది బోట్ అయితే మటుకి. వెనకాల ఉన్న బ్రిడ్జి చూడండి, మనం అయితే స్టార్ట్ చేసేసి ఇటు ఈ నదికి ఒడ్డునైతే ఎవరూ లేరు. మొత్తము అందరూ నార్మల్ పాకాలు వేసుకుని ఉండే లోకలర్స్. వీళ్ళు బోటింగ్ వాళ్ళ నాకు తెలిసి బోట్లోనే ఉంటున్నట్టున్నారు. అటువైపు ఆ ఇల్లులు వాళ్ళవి అయి ఉంటాయి, ఈ బోటింగ్ నడిపే వాళ్ళు అయి ఉంటాయి. ఇల్లులు అయ్యి పాకాలు వేసుకొని ఉంటున్నారు. బోట్లు అయితే మటుకి తెగ తిరుగుతూ ఉన్నాయి బాగా ఎక్కువగానే. చూడండి ఈ ఘాట్ని, గోలా ఘాట్. ఇదైతే మటుకి గోలా ఘాట్ అంట ఇది. చూడండి ఎలా ఉందో. చూడండి, అక్కడ ఇండివిజువల్గా వాళ్ళైతే బోట్ ఒకటి వేసుకొని వెళ్తున్నారు. జస్ట్ ముగ్గురే ఉన్నారు. మన ముందు ఉన్న వాళ్ళు ముగ్గురే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ముగ్గురు ఒక చిన్న బోట్ వేసుకొని, ఒక పెద్ద బోట్ వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ దగ్గర మినిమం ఒక 5,000 నుంచి 10,000 అయినా తీసుకొని ఉంటారు వాళ్ళ దగ్గర. చూడండి, బోట్ల నుంచి అందరూ ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నారు. అందరూ మొత్తం తిరిగి వచ్చినట్టున్నారు వీళ్ళు. రిటర్న్ ఇండివిజువల్గా కూడా తిరుగుతున్నారు ఎవరి కాళ్ళు. చూడండి, వీళ్ళందరూ రిటర్న్ వస్తున్న వాళ్ళు. ఆల్రెడీ వెళ్ళేసి మందిర్ దేగా వెళ్ళి మొత్తం అంతా తిరిగేసి వస్తున్నారు వీళ్ళు. ఇదేమో చూడండి, మొత్తం ఈ ఘాట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తం ఒక ఘాట్ నుంచి ఒక ఘాట్కి కనెక్షన్ ఉన్నట్టు ఉంది నాకు తెలిసి, చూస్తే కానీ తెలీదు ఒక ఘాట్ నుంచి ఇంకొక ఘాట్ కనెక్షన్ ఉందా లేదని. మొత్తం మెట్లే ఉన్నాయి. మొత్తం అన్ని ఘాట్లకి కనెక్షన్ ఉంటుంది అనుకుంటున్నా. మధ్యలో ఎక్కడో చోట బ్రేక్ వచ్చిద్దేమో అని అనుకుంటున్నా. కానీ ఈ ఘాట్లు అనేవి చాలా ఘాట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఒక అరగంట పైన పట్టవచ్చు ఈ ఘాట్లు. ఇప్పుడు ఈ ఘాట్ చూసాం కదా, తర్వాత ఘాట్ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఏ ఘాట్ వచ్చింది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మణికర్ణికా ఘాట్. ఇదే మణికర్ణికా ఘాట్ ఇది. చూడండి, మణికర్ణికా ఘాట్ దగ్గర కూడా బోటింగ్ అవైలబుల్గా ఉంది అందరికీ వెళ్ళటానికి. మణికర్ణికా ఘాట్ ఇదే. నాకు తెలిసి ఇక్కడ నుంచి గంగా హారతి ఇస్తారనుకుంటా. ఇక్కడ నుంచి మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి గంగా నదికి గంగా హారతి జరిగేది ఇక్కడే, మణికర్ణికా ఘాటు. చూడండి, మణికర్ణికా ఘాట్. ఈ ఘాట్ చాలా చిన్నదిగానే ఉంది, జనాలు పర్లేదు. అందరూ ఇప్పుడు ప్రయాగరాజ్ మహాకుంభమేళకు వచ్చి అందరూ అటు నుంచి ఇటు తర్వాత కాశీకే వస్తున్నారు అందరూ. సో అందువల్లే జనాలు బాగా కనపడుతున్నారు మీకు, లేకపోతే జనాలు ఇంతమంది ఉండేవాళ్ళు కాకపోవచ్చు. చూడండి, ఇదే మణికర్ణికా ఘాటు, గాయ్ ఘాట్. ఇది గాయ్ ఘాట్ అంట. చూడండి ఇది. చూడండి, ఇదైతే హనుమాన్ గడి ఘాట్. ఘాట్లు అనేవి చాలా పక్కనే ఉన్నాయి. ఇవి చాలా దూరం కూడా ఏమి లేదు. ఇదిగోండి, ఇది హనుమాన్ ఘాటు, ఇదే వీటి పక్కనేమో మణికర్ణికా ఘాటు. ఘాట్లన్నీ చాలా పక్కనే ఉన్నాయి. చాలా ఘాట్లు అందుకే ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి ఘాట్లు అనేవి. బోట్లు అయితే మటుకి చాలా ఖాళీగానే కనబడుతుంది. కానీ ఫుల్ అయితేనే బోట్లు అనేవి కదులుతాయి. మనిషి దగ్గర 350 రూపాయలు తీసుకున్నారని దగ్గర ఒక 200 మంది ఎక్కుతున్నారు ఈ బోట్లో. కింద లైన్ కూడా ఉంది. ఇంకా మొత్తం నాకు తెలిసి ఒక 150-200 మంది ఉండి ఉంటారు. బాగానే సంపాదన ఉంది వీళ్ళకైతే మటుకి. చూడండి, మనం ముందుగా అనుకున్నట్టు ఇక్కడి నుంచి అయితే కనెక్టివిటీ ఉన్నాయి. అన్ని ఘాట్లకి కనెక్టివిటీ లేకుండా అయితే లేదు. అన్ని ఘాట్లకి కనెక్టివిటీ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి, దారి ఉంది, అంతా ఉంది. ఎవరైనా బోటింగ్ ఎక్కాలనుకుంటే బోటింగ్ అయినా ఎక్కొచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అయినా సరే అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నాకు తెలిసినంత వరకు గల్లీలో అట్లా ఏమి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఈ స్టెప్స్ మీద నుంచే అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి, అటువైపు నుంచి పైన ఘాట్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు జనం.
అలాగే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, నడుచుకుంటూ రావచ్చు అనుకుంటా నాకు తెలిసి. మనం వీలైతే మందిర్ అయిపోయిన తర్వాత మనం మందిర్ దగ్గర నుంచి కూడా మనం కూడా నడుచుకుంటూ రావడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమం. చూడండి ఆ బోట్లో అయితే మటుకు ఒక ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు మనకి. ఆ బోట్లో ఒక ఇద్దరు ఫారినర్స్ తిరుగుతున్నారు అక్కడక్కడే. వీళ్ళు మటుకి ఇండివిజువల్గా మాట్లాడుకున్నట్టున్నారు బోట్స్. చూడండి ఇండివిజువల్గా బోట్స్ మాట్లాడుకున్నట్టున్నారు వాళ్ళు. ఒక 10 మంది లేదంటే ఒక 20 మంది ఉంటే ఒక చిన్న బోట్ ఏదైనా మాట్లాడుకొని వెళ్ళడం బెటరు. ఎందుకంటే మీ పాటికి మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి పక్కన వాళ్ళ ద్వారా డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి మన బోటుకి ముందుగానే ఎంత దగ్గరగా వెళ్తున్నాయి బోట్లు. ఒక 10 మంది 15 మంది 20 మంది ఉంటే మీరు ఖచ్చితంగా మీరే బోట్లు మాట్లాడుకోండి. ఎందుకంటే ఎట్లా ఈ గుంపులో గోవిందని చెప్పి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారు, కండిషన్లు పెడుతుంటారు. అక్కడికి వెళ్ళి వీడియో తీయకూడదు, ఇక్కడికి వెళ్ళి వీడియో తీయకూడదని చెప్పిన పోలీసు వాళ్ళు ఆపుతారని. కానీ ఇండివిజువల్గా మీరే బోట్ మాట్లాడుకొని వెళ్ళారంటే మటుకి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానిలో మీరు వీడియోలు ఎన్ని కావాలంటే వీడియోలు తీసుకోవచ్చు. వాళ్ళు మీకు అబ్జెక్షన్ ఏం చేయరు. ఇప్పుడు నేనైతే మటుకి నాకు వీడియో తీయడానికి ముందుకెళ్ళి వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి నేను మధ్యలో నుంచే తీస్తున్నాను. చూడండి ఈ పెయింట్ వేసిన వాళ్ళు ఎవరో కానీ సూపర్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు. బాగా పెయింట్ మట్స్కి బాగా వేసాడు ఆర్టిస్ట్ ఎవరో కానీ సూపరు. చూడండి మనం మందిర్కి దగ్గరలోకి వస్తున్నాం. మందిర్కి దగ్గరలోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇంకా ఘాట్స్ తిరగాల్సినవి ఉన్నాయి. మనకి ఇంకా చాలా టైం పట్టింది. ఇబ్బంది ఏం లేదు, చూస్తూనే ఉండండి. మనం ఇప్పుడు ఇదే బ్రహ్మ ఘాట్, బ్రహ్మ యొక్క ఘాట్ ఇదే బ్రహ్మ ఘాట్ అని చెప్పానంట. దీని పేరు బ్రహ్మ ఘాట్. ఇక్కడే బ్రహ్మ ఘాట్ అనంట. చూడండి మెట్లు కూడా చాలా పై దాకా ఉన్నాయి. ఈ ఇళ్ళ దగ్గర కూడా ఇది ఒక కొండ మీదే ఉన్నట్టున్న ఈ ఇళ్ళన్నీ చూస్తుంటే, కానీ చాలా కిందకి మెట్లు దాకా ఉన్నాయి బాగా. ఇదే బ్రహ్మ ఘాటు. చూడండి ఇక్కడే బ్రహ్మ గురించి మొత్తం వచ్చిన డీటెయిల్, బ్రహ్మ డీటెయిల్స్ సంబంధించి ఆర్టిస్ట్ ఎవరు ఆర్ట్ వేసారు మొత్తం బ్రహ్మదేవుడికి సంబంధించి. ఇదే బ్రహ్మ ఘాట్. చూడండి ఇదే పంచగంగా ఘాట్. పంచగంగా ఘాట్ బ్రహ్మ ఘాట్ తర్వాతే పంచగంగా ఘాట్ ఉంది. బిల్డింగ్స్ కూడా చూడండి మరీ నది పక్కనే ఇలా ఎలా కట్టారు నాకు అదే అర్థం కావట్లేదు. 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కనపడుతున్నాయి. మనకైతే మటుకి ఎక్కడ పర్మిషన్లు ఎవరు ఇన్ని ఫ్లోర్లు కడడానికి. దాని పక్క బిల్డింగ్ అయితే చూడండి ఇంకా ఎత్తులోనే ఉంది. పురాతన కాలం బిల్డింగ్ లాగా ఉంది ఇది. పురాతన కాలం నాటి బిల్డింగ్ లాగా ఉంది ఇది బాగా. పంచగంగా ఘాట్ ఇదే. చూడండి ఎలా ఉందో పంచగంగా ఘాట్ దగ్గర. ఇల్లులు కూడా చాలా పెద్ద పెద్ద ఎన్నో ఫ్లోర్స్ లా కనబడుతుంది. ఎలా నిలబడుతున్నాయో నాకు అదే అర్థం కాలేదు. కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళని దండం పెట్టచ్చు. నది పక్కనే 7-8 ఫ్లోర్లు కట్టినట్టు, అదేమో 7-8 ఫ్లోర్లు లేకుండా ఉంది. కానీ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇప్పటికీ. కానీ నది పక్కన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారంటే అంతా శివయ్య ఆజ్ఞే చెప్పాలనుకోవచ్చు. శివయ్య ఆజ్ఞ అనుకోవచ్చు. ఇంకా అటు పక్కన చూస్తే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బిల్డింగ్ చూసారా, కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకో బిల్డింగు. నది పక్కనే ఇంత కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతుందో నాకు అదే అర్థం కావట్లేదు. మరి అంత స్ట్రాంగ్గా ఉండిద్దా అనేది సాయిల్ అనేది నాకు అదే అర్థం కాలేదు. చూడండి చూడండి ఇదే బాలాజీ ఘాట్. బాలాజీ ఘాట్ ఇది. మళ్ళీ జాతర్ ఘాట్. ఘాట్లన్నీ చాలా పక్కనే ఉన్నాయి. అసలు ఏ ఘాట్ ఏదైనా అనుకోలేదు. బాలాజీ ఘాట్ అదైతే బాలాజీ ఘాట్ అని బోర్డు అక్కడ ఉంది. ఇక్కడేమో జాతర్ ఘాట్ అని బోర్డు ఉంది. అన్నీ పక్కనే మళ్ళీ ఇంకో ఘాటు తగిలింది. కానీ చెట్టు కొమ్మలు అడ్డు వస్తున్నాయి. అదే ఘాట్ అనేది నేను చెప్పలేకపోయాను. ఇంకోటి వచ్చిన మెహతా ఘాట్. మెహతా ఘాట్ ఇది. మెహతా ఘాటు. చూడండి ఏ ఘాటుకి అయితే ఏమేమైతే పేర్లు పెట్టారో ఆ పేరుకు తగ్గట్టు అక్కడ ఆర్టిస్టులు ఆర్ట్ కనపడుతుంది. ఆ ఘాట్ యొక్క పేరుతోటే ఆర్ట్ కనపడుతుంది. చాలా ఆర్కిటెక్ట్గా కట్టారు మంచిగా. ఇది బిల్డింగ్ కూడా చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కనే. బిల్డింగ్ ఇన్ని ఫ్లోర్లు ఎలా కడుతున్నారు నాకు అదే అర్థం కావట్లేదు. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు ఇక్కడ వచ్చేసరికి. చూడండి చూడండి ఇది ఒక ఘాట్. చాలా పెద్ద ఘాట్ లాగా ఉంది. జనం కూడా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి. బాగా క్రౌడ్ చాలా ఉంది ఇక్కడ వచ్చేసరికి. ఇదేమో బోన్సేల్ ఘాట్. బోన్సేల్ ఘాట్. గణేష్ ఘాట్. ఇది గణేష్ ఘాట్ అయితే ఇది బోన్సేల్ ఘాట్. చూడండి ఎంత పక్కనే ఉంది మీకు అర్థమవుతుంది కదా. చాలా దగ్గరే పక్కనే ఉంది. ఈ బోట్లన్నీ కూడా ఎక్కడెక్కడే తిరుగుతున్నాయి. ఇటు వెళ్ళి వస్తున్నారు, ఎవరు ఎటు తీసుకెళ్తున్నారు కూడా తెలియదు. కానీ మనం వెళ్తే తెలుస్తుంది ఎటు పోతున్నాం ఏందనేది, ఎటు తిరుగుతున్నాం ఏందనేది మనకు అప్పుడు అర్థమైంది. చాలా బోట్లన్నీ ఎక్కడెక్కడే తిరుగుతున్నాయి అన్ని బోట్లు. చూడండి బోన్సేల్ ఘాట్ అంట ఇది. చూడండి అక్కడ గోడ మీద కనబడుతుంది కదా గంగామహల్ ఘాట్. గంగామహల్ ఘాట్ చాలా చిన్న ఘాట్లే. గంగామహల్ ఘాట్ అని చెప్పాను. ఇది ఒక కోట. నాకు తెలిసి ఒక్కొక్క కోటకి ఒక్కొక్క ఘాట్ పేరు పెట్టినట్టున్నారు ఇక్కడ. ఒక్కొక్క కోటకు ఒక్కొక్క ఘాట్. ఇవన్నీ పాతకాలపు కట్టడాలు, ఇవన్నీ కొత్త కట్టిన ఏమి లేదు. ఆ పాతకాలపు కట్టడం మీదే పైన ఇంకో బిల్డింగ్ కట్టారు. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టారు.
ఈ పాతకాలపు కట్టడాల మీదనే కట్టారు వీళ్ళు అయితే మటుకి. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే బేస్మెంట్స్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడో వేసిన బేస్మెంట్స్ మీద ఇప్పుడు వీళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారు. చూడండి ఎలా ఉందో, ప్రతిదీ పాత కట్టడమే. పాత కట్టడం పైన 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేస్తున్నారు మొత్తం ఏదున్నా కానీ. సంకటా ఘాట్ ఇదేమో సంకటా ఘాట్. చూడండి ఇక్కడ ఆవులు కూడా తిరుగుతున్నాయి, అందరూ జనాలు అందరూ స్నానం చేస్తున్నారు ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ పిండ ప్రదానం ఏమన్నా జరుగుతుందేమో అనుకుంటున్నారు. పెద్దలకి పిండం అవన్నీ ఇక్కడ పెడతారనుకుంటా, మేబీ పిండం పెట్టేసేసి ఇక్కడే స్నానం చేస్తారనుకుంటా జనం. చూడండి సైంధియా ఘాట్, ఇది సైంధియా ఘాట్. చూడండి సైంధియా ఘాట్ ఇదే. జనం అయితే మటుకి చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే అందరూ స్నానం ఆచరించేది ఇక్కడే కాబట్టి. మనం మందిరికి దగ్గరలో ఉన్నాం. అసలు సిసలు కాశీ విశ్వనాథుడు ఇక్కడే ఉన్నాడు. చూడండి కాశీ విశ్వనాథుడి మందిర్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ చూస్తుంటే పొగ చాలా వస్తుంది. నాకు తెలిసి చనిపోయిన వారిని ఇక్కడే కాలుస్తారనుకుంటా, మేబీ అంత్యక్రియలు ఇక్కడే జరుపుతారనుకుంటా. చనిపోయిన వారి చాలా పొగ వస్తుంది అక్కడ. చూడండి ఇదే మణికర్ణికా ఘాట్. చూడండి మణికర్ణికా ఘాట్ ఇదే అంట, మణికర్ణికా ఘాటు. టెంట్లు వేసారు, జనాలు కూడా బాగానే ఉన్నారు. మణికర్ణికా ఘాట్ ఇక్కడ ఏదో ఒక సెట్ చేసినట్టున్నారు ఇక్కడ ఏదో టెంపుల్ అందరికీ పక్కనే. కరెక్ట్గా ఎలా ఉందంటే అది కూడా పడిపోయినట్టే ఉంది సెట్టింగ్. ఏం అర్థం కావట్లేదు, సెట్టింగ్ లేకపోతే ఒరిజినల్ అనేది మనం దగ్గరికి వెళ్ళాలి చూద్దాం. అది కానీ చాలా కిందకి డౌన్ అయిపోయి ఉంది అది, ఎందుకనేది అదే అర్థం కాలేదు. చూడండి ఇక్కడ వచ్చరికి కట్టి పొలాలు మటుకి చాలా ఉన్నాయి. చనిపోయిన వారిని ఇక్కడే దానం చేయడానికి కోసం అని చెప్పని కట్టి పొలాలే ఉన్నాయి మొత్తం అక్కడ. చూస్తే కనుక మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఇగోండి కట్టి పొలాలు మొత్తం, ఇవన్నీ పొలాలు, ఇవన్నీ చనిపోయిన వారిని కాల్చడానికి ఏర్పాటు చేసిన పొలాలు ఇవన్నీ. చూడండి జనాలు అయితే మటుకు ఇక్కడ కూడా ఎక్కుతున్నారు. అందరూ హరహర మహాదేవ్ అంటూ వాళ్ళ గొంతు విప్పి వాడుతున్నారు. అది చూడండి ఆ షెడ్లు వేసే ఆ రేకులు కనపడుతుంది కదా, దాని బ్యాక్ సైడ్ దహన సంస్కారాలు జరుగుతున్నాయి. పెద్దలు ఎవరైనా చనిపోయిన వారు ఉన్నా లోకల్గా, లేదనుకుంటే కాశీకి వచ్చి ఇక్కడ ఆగిపోయి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే కాశీలో మరణించినా కానీ ఎంతో పుణ్యం అంటారు. వాళ్ళందరూ ఇక్కడే దహన సంస్కారాలు ఇక్కడే జరుగుతున్నాయి. చూసారా ఎలా కాలుస్తున్నారో వాళ్ళ శరీరాలని. అది మరి ఎంతో రేకులు అడ్డు పెట్టారు. జనాలు ఎవరు చూడకూడదని, లేదంటే ఇబ్బంది కలుగుతుందనో మరేమో భయపడతారనో అది అలా పెట్టి కాలుస్తున్నారు. మొత్తం ఇక్కడే అందరినీ ఇక్కడే కాలుస్తున్నారు. చూసేటోళ్ళు కూడా అందరూ చూసి వీక్షిస్తున్నారు అందరూ మొత్తం. ఇది ఒక ఘాటు. ఈ ఘాట్ పేరేం పేరు భయ్యా? కారిడోర్ అంట ఘాటు. చాలా అద్భుతంగా కట్టారు ఇదైతే మటుకి. ఉన్న ఘాట్ అన్నింటిలో నాకు చాలా బాగా నచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు దాకా చూసినట్లు. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలీదు. ఈ ఘాట్ అయితే మటుకి సూపర్గా ఉంది. జనం కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి క్యూ లైన్ పాటిస్తున్నారా లేకపోతే ఏంది అనేది అర్థం కాలేదు. జనం క్రౌడ్ అయితే మటుకి చాలా మంది ఉన్నారు. చూడండి ఇప్పుడు ఈ ఘాట్లు అయితే మటుకి మొత్తం జనం అయితే మటుకి బాగా ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఏందో క్యూ లైన్లో నుంచున్నారు. నాకు తెలిసి మందిర్ ఇదే అనుకుంటున్నాను నేను. మందిర్ లోపలికి ఎంట్రీకి వెళ్ళటానికేనేమో మరి ఆగారు మందిర్కి. జనం క్యూ లైన్లో నుంచున్నారు అని అంటే అప్పు చాలా మటుకి క్రౌడ్ ఉంది ఇక్కడ. చూస్తుంటే మందిర్ ఇదే మందిర్ నాకు తెలిసి. ఏ మందిరే? మందిర్ కా లైన్. వావ్ చాలా ఎక్కువ, చాలా పెద్ద లైన్ ఉంది. ఆ చివరి దాకా ఉందంట లైను. ఆ చివరి లైన్ ఉంది, ఆ చివరి దాకా లైన్ ఉందంట. ఈ క్యూలో వెళ్ళేసరికి దర్శనం చాలా టైం పడేటట్టుంది మందిర్లోకి. నాకు తెలిసి నైట్ వెళ్తే రేపు పొద్దునకి అయితే దర్శనం. జనం చాలా మంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. అందరు లైన్లో నుంచి ఉన్నారు వరుసగా కదలకుండా. మధ్యలో వాళ్ళని ఎవరిని రానిచ్చేటట్లేరు. మధ్యలో వెళ్ళి దూరదామన్నా కూడా. చూడండి ఇంకా క్యూ లైన్ అయితే మనకి చాలా పెద్దగా ఉంది. ఎంత ఉందో తెలియట్లేదు. ఊరు నాయన వెళ్ళే కొద్ది ఘాట్ మొత్తం అన్ని ఫుల్గా ఉంది. కల్ సుబహ మార్నింగ్ హో జాతే దర్శన్. చూడండి ఇక్కడ బోట్లు అయితే మటుకు వెళ్తానే ఉన్నాయి. ఎవరికాళ్ళు ఇండివిజువల్కి వెళ్తున్నారు. చూడండి ఇండివిజువల్ బోట్స్ మాట్లాడుకుంటున్నారు. 10 మంది ఉంటే మటుకి చిన్న బోట్ మాట్లాడుకుంటేనే బెటరు. ఇక్కడైతే మటుకి క్యూ లైన్ అయితే మటుకి తగ్గట్లేదు. ఎక్కడికక్కడ క్యూ లైన్ కనపడతానే ఉంది. క్యూ లైన్ చూడండి ఎంత క్యూ లైన్ ఉందో మొత్తం.
ఇంకా ఎంత దూరం ఉందో తెలియట్లేదు. జనాలు కనబడతానే ఉన్నారు ఎటుపోయినా. చూస్తుంటే అంతా క్యూలోనే నుంచున్నట్టు. అదిగోండి ఆ చివరి చూస్తే కనుక మీకు కనబడుతుంది. అందరూ క్యూలోనే లైన్లో నుంచొని ఉన్నారు మందిరికి వెళ్ళటానికి. నాకు తెలిసి ఒక 7-8 కిలోమీటర్లు అయిపోయి ఉంటుంది నా ఎస్టిమేషను. ఇప్పుడు దాకైతే టెంపుల్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ కనపడింది. 1 కిలోమీటర్ వచ్చాం మనం టెంపుల్ దగ్గర నుంచి. 1 కిలోమీటర్ అయినా కూడా క్యూ లైన్ నుంచొని ఉన్నారు. కానీ ఎప్పటికైతే తెలీదు. కానీ అయినా జనం ఎంత ఓపిక్గా నుంచున్నారు అనేది మెయిన్ పాయింట్. ఎంత ఓపిక్గా ఉన్నారంటే స్నానాలు చేసేసి ఆ భగవంతుడి శివయ్య దర్శనం కోసం అని చెప్పని క్యూ లైన్లో వేచి మరీ ఉండడానికి కూడా సిద్ధపడ్డారు. చూడండి క్యూ లైను అక్కడికక్కడే తిరుగుతున్నాయి లైన్స్. మరి పైన ఇంకో లైన్ కనపడుతుంది. అది ఎక్కడికనేది నాకు తెలీదు. ఈ ఘాట్ అయితే మటుకు ఏదో వెరైటీగానే ఉంది అన్ని ఘాట్లలో కల్లా. కొంచెం జనం క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు. చూడండి జనం క్రౌడ్ కూడా బాగా ఎక్కువ ఉన్నారు ఈ ఘాట్ దగ్గర. ఈ ఘాట్ దగ్గర బాగా జనం అయితే మటుకు ఉన్నారు. బోట్లు కూడా బాగానే ఉన్నాయి. బోట్లు ఇండివిజువల్గా సింగిల్గా 2-3 వెళ్ళాలనుకుంటే అక్కడ చిన్న బోట్లు కనపడుతున్నాయి. చూడండి ఈ చిన్న బోట్లలో కూడా వెళ్ళొచ్చు మనం. చిన్నాట్లో 2-3 అయితే వెళ్ళొచ్చు. కానీ డబ్బులే ఎక్కువ తీసుకునేటట్టున్నారు వీళ్ళు. చూడండి ఇదేం ఘాట్ అనేది ఇంకా ఎక్కడ పేరు కనపడలేదు నాకైతే మటుకి. పేరు కనపడితే చెప్పేటండి ఈ ఘాటు. చూడండి ఇక్కడి నుంచే అయితే మటుకి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ ఐరన్ గేట్ తోటి కనపడుతుంది అక్కడ ఎంట్రీ అనేది. మనుషులు కూడా ఎవరో ఉన్నట్టున్నారు. కానీ దానికన్నా ముందు నుంచే క్యూ లైన్లో నుంచుకొని ఉన్నారు జనం. చూడండి అక్కడ వంతెనలా కనపడుతుంది కదా, ఆ వంతెన కింద కూడా క్యూ లైన్ కనపడుతుంది. చూసారా గంగా హారతి ఇక్కడే ఇస్తారంట. గంగా హారతి ఇక్కడి నుంచే గంగాదేవికి హారతి ఇస్తారు. ఇక్కడ గంగా హారతి మెయిన్ ఘాటు. చూడండి ఇక్కడైతే గంగా హారతి జరిగిద్ది. కాకపోతే ఇప్పుడు 5 రోజుల దాకా గంగా హారతి అనేది బంద్ చేశారంట. ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారని చెప్పని, గంగా హారతి చేయడానికి వీలు పడదని చెప్పని, జనాలు క్రౌడ్ అందరూ ఎక్కువైపోతారు ఇక్కడ అని చెప్పని ఇప్పటికే చాలా మంది ఉన్నారు. గంగా హారతి ఇవ్వడం స్టార్ట్ చేస్తే కనుక కాశీలో ఉన్న జనం అంతా ఇక్కడే వస్తారని చెప్పని, వచ్చిన టూరిస్టులు అందరూ ఇక్కడే వచ్చేస్తారని చెప్పని వీళ్ళు గంగా హారతిని 5 రోజులు బంద్ చేశారు. इस वजह से जो जिधर का बोर्ड है वो नंबर वाइज बना दिया गया. आप इस घाट पे बोर्ड अपना लगाएंगे, वो इस घाट पे अपना बोर्ड लगाएंगे. जैसे ऑटो वाले को मिल गया है एरिया, वैसे नाव वाले को भी मिल गया एरिया. मंदिर के बगल में लगाएंगे. मंदिर 5 రోజులు అయితే బంద్ చేశారంట గంగా హారతి అనేది. జనం క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పని. తర్వాత మళ్ళీ జనం క్రౌడ్ని చూసి అప్పుడు తర్వాత మళ్ళీ ఉంచుతారా బంద్ చేస్తారా అనేది అప్పుడు చూడాలి. లేకపోతే మనం ఇవాళ గంగా హారతి కూడా చూసేవాళ్ళం. ఇవాళ ఎప్పుడు 6 తర్వాత స్టార్ట్ చేస్తారంట గంగా హారతి అనేది. కానీ ఇప్పటికీ ఇంకా స్టార్ట్ చేయలేదు. 5 రోజులు అయితే టైం పెట్టారు. ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు లేదనేది కూడా తెలియదు. జనం క్రౌడ్ తగ్గేదాకా ఇంతే ఉంటుంది, తప్పదు. చూద్దాం ఏం జరిగింది అనేది. చూడండి హోటల్ సీత. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి మొత్తం కరెక్ట్గా. ఇక్కడ ఎదురుగానే ఉన్నాయి హోటల్స్ అనేవి. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి మొత్తం. చూడండి ఇంకా జనాలు అయితే మటుకు బాగానే ఉన్నారు ఎక్కువగానే. ఇక్కడైతే మటుకి ఇది వచ్చేసరికేనేమో దిగంతియా ఘాట్. ఇది దిగంతియా ఘాట్ అంట. ఇక్కడ జనాలు తక్కువగానే ఉన్నా కానీ పర్వాలేదు. ఇక్కడ స్నానానికి అయితే వీలు అయ్యేటట్టు ఉంది. ఈయన వచ్చేసరికి మన వీడియో కావాలని చెప్పని అడిగాడు. వీడియో చేస్తుంటే మన సబ్స్క్రైబర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన కూడా ఒక నార్త్ పర్సన్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ అయ్యాడు మనకి. ఇప్పుడు దాకా నార్త్ వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ అవ్వలేదు అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈయన ఆయన సబ్స్క్రైబ్ అయ్యాడు మన ఛానల్. మన వీడియో చూస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. చూడండి సోల్ కేఫ్. చూడండి ఇదైతే బాబువా పాండే ఘాట్ అంట. చూడండి ఇక్కడ మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసినట్టున్నాం. ఇది వచ్చేసరికేనేమో రాజా ఘాట్. మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసినట్టున్నాం. బోట్లు ఇంక వెళ్తలేదు అటు చివరి దాకా. చూడండి అక్కడికి వెళ్ళిపోయి ఇంకా యూటర్న్ చేసేసుకుంటున్నారు, తిరుగుతున్నారు అందరు రివర్స్. ఇంకా అయిపోయినట్టుంది ఇంకా ఘాట్ తిరగడం. మనం అయితే మరి చాలా దూరమే వచ్చినట్టున్నాం ఘాట్ల నుంచి. కానీ నడుచుకుంటూ కూడా తిరగవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బోటుకి 350 రూపాయలు తీసుకుంటున్నారు. ఎవరైనా లాంగ్లో చూడాలి అని అనుకుంటే మటుకి బోట్ ఎక్కండి మంచిది. లేదు అన్నీ దగ్గర నుంచి వీక్షించాలనుకుంటే మటుకి బోట్ ఎక్కకుండా 350 రూపాయలు సేవ్ చేసుకొని లో బడ్జెట్లోనే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మెట్ల మీద.
350 రూపాయలు పెట్టి బోట్ ఎక్కుదాం అన్న వాళ్ళు ఒక అరగంట ట్రిప్ ఇది జస్ట్. కాకపోతే కనెక్టివిటీ లేదని అనుకొని మేము బోట్ ఎక్కాము, కానీ కనెక్టివిటీ ఉంది. కానీ కనెక్టివిటీ ఉన్నా కానీ మేము బోట్ ఎక్కుతాం, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూడాలని చెప్పని, చూడటం కోసం అని చెప్పని, మొత్తం ఘాట్స్ అన్ని చూడటం కోసం అని చెప్పని ఈ వీడియో చేస్తున్నాం. చూడండి ఎన్ని ఘాట్సే. రాజా ఘాట్ ఇది, నర్దా ఘాట్. నాకు తెలిసి ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క ఘాట్ పేరున్నట్టుంది. ఇది ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క ఘాట్ కనపడుతుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఇంకా ఘాట్ ఇక్కడ అంతా జనాలు కూడా తక్కువ అయిపోయారు బాగా. చూడండి చూడండి ఇండివిజువల్గా జనం ఒక బ్యాచ్ మొత్తం ఎలా అనుకొని వెళ్తున్నారు. అందరూ బ్యాచ్గా కూడా వెళ్తారు. చిన్న బోటు, మనం అయితే పెద్ద బోట్ ఎక్కాము. చూడండి మనకన్నా పెద్ద బోట్ ఏం కాదు, అది చిన్న బోటే నాకు తెలిసినంత వరకు. సేమ్ బోటే, మనలాంటి బోటే అది కూడా. అందరూ వస్తున్నారు. శివగంగేష్ వ్యూ, ఇదే ఈ బిల్డింగ్ పేరు శివగంగేష్ వ్యూ అంట. అక్కడి నుంచి చూడటానికి అని చెప్పని, నాకు తెలిసి అది హోటల్లో ఇల్లు అయ్యి ఉంటుంది. శివగంగేష్ వ్యూ అని చెప్పని బిల్డింగ్ పేరు పెట్టుకున్నాడు అతను. చూడండి ఇప్పుడే సూర్యాస్తం అవడానికి సిద్ధంగా ఉంది. సూర్యాస్తం అయిపోయిన తర్వాత నైట్ వ్యూ ఎలా ఉండిద్ది అనేది కూడా మనం చూద్దాం. గంగా ఘాట్ అనేది మొత్తం ఇవన్నీ చూద్దాం. మళ్ళీ నైట్ వ్యూ ఎలా ఉండిద్ది అనేది చూడండి. పక్క బోట్లో చూడండి అందరూ పైనే ఉన్నారు, కింద ఎవరూ లేరు. నాకు తెలిసి మన కింద కూడా ఎవరూ లేరు అనుకుంటా. అయితే ఒక అతనే ఇక్కడ వీడియో తీసుకుంటానని చెప్పని అడిగితేను బోటుకి వెళ్ళి అతను అన్నాడు 1 లక్ష రూపాయలు ఇచ్చి తీసుకో అని చెప్పని అన్నాడు. బోట్లో ఉన్న వాళ్ళందరినీ దింపేస్తాను, మిమ్మల్ని ఎక్కించుకుంటాను, 1 లక్ష రూపాయలు ఇచ్చేయండి అని చెప్పని అన్నాడు. సరదాగా అన్నాడో మరి సీరియస్గా అన్నాడో తెలీదు. 1 లక్ష రూపాయలు అంట బోట్లో మన వీడియో తీసుకోవడానికి. ఎంత పెద్ద బోటు కావాలంటే, దానికంటే మీరు వీడియో తీసుకోవాలనుకోండి చిన్న బోటు తీసుకోండి, బెటర్. అది మీకు ఒక చిన్న బోట్లో అది చూసారా మన ముందే వెళ్తుంది చిన్న బోట్ ఒకటి. ఆ చిన్న బోటు తీసుకొని ఒక 5,000 అయినా సరే ఆ బోట్లో తీసుకొని వెళ్తాం బెటర్. మీరు ఒక 10 మంది ఎక్కితే మీరు మంచిగా వీడియో అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే పర్ హెడ్ 500 పడుతుంది. 10 మంది ఎక్కితే 5,000 పెట్టుకుంటే సరిపోయింది. ఇక్కడైతే 350 పెడుతున్నాం కదా. అట్లా చిన్న బోటు మాట్లాడుకుంటే 10 మంది వస్తే మటుకి పెద్ద బోట్ అనేది ప్రిఫర్ చేయమాకండి. ఎక్కువ మంది ఉంటే మటుకి ఇండివిజువల్గా తీసుకోండి, మీకు నచ్చినట్టు తిప్పుతాడు. ఇదైతే మటుకి మనం ఏమీ చేయలేం కదా. మలయాళం మెల్లిక అతని క్యాలిక. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది శివుడిది, తమిళ్లో రాసినట్టున్నారు. ఇది తమిళ్ మెల్లికాయే, తమిళ్ మెల్లిక. ఇక్కడ తమిళ్లో రాసి ఉంది. నాకు తెలిసి ఇక్కడ శివయ్య టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో ఉన్నటువంటి శివుడి టెంపుల్స్ యొక్క ఆచారాలు ఇక్కడ పాటిస్తారనుకుంటా కాశీలో. నాకు తెలిసి ఇక్కడ తమిళ్లో కనపడుతుందంటే తమిళ ఆచారాల ప్రకారం ఇక్కడ పూజలు జరుగుతుండొచ్చు శివయ్యకి, నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఈ ఆర్ట్ చూడండి, అసలు ఎవరు డిజైన్ చేశారో కానీ తెలియదు, కానీ సూపర్గా అయితే మటుకు డిజైన్ చేశారు ఈ బిల్డింగ్కి. డిజైనింగ్ అనేది ఎవరు డిజైన్ చేశారో కానీ మొత్తం సూపర్గా డిజైన్ చేశారు. స్టెప్స్ ఇక్కడ కూడా జనం బాగానే ఉన్నారు. ఇక్కడ అందరూ నాకు తెలిసి పక్కన అన్ని హోటల్సే నాకు తెలిసినంత వరకు. ఈ హోటల్స్లో ఉండి స్టేయింగ్ చేసి వస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా దాన సంస్కారాలు అనేవి చేస్తున్నారు. ఇక్కడ మనకి దాన సంస్కారాలు అనేవి ఇక్కడ కూడా జరుగుతున్నాయి. మరి ఘాట్ చివరిలో కూడా ఈ ఘాట్ పేరు ఏం పేరు అంటే చెప్తా ఉండండి. లాలీఘాట్ ఈ ఘాట్ పేరు. లాలీఘాట్లో కూడా దవన సంస్కారాలు అనేవి జరుగుతున్నాయి. చూడండి ఎట్లా దవన సంస్కారాలు చేస్తున్నారు లాలీఘాట్లో కూడా. ఇక్కడ లాలీఘాట్లో దవన సంస్కారాలు చేసిన వారి మునగటానికి కోసం అని చెప్పని చూడండి, అక్కడ ఒక ఆయన ఆల్రెడీ దవన సంస్కారాలు చేసి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఆయన మునగడానికైనా వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు ఆయన మునగడానికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆయన్ని. చూడండి వాళ్ళ కోసమనే సపరేట్గా ఇది ఒకటి అడ్డుగా పెట్టి మునిగేటోళ్ళ కోసం అని చెప్పని పెట్టారు అడ్డుగా. ఆయన తాలూకు వాళ్ళు ఎవరో చనిపోయినట్టున్నారు. చనిపోతే ఇంకా ఆయన ఘాట్లో ముంచడానికైనా వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన నాకు తెలిసి అక్కడ 3 మునకలు వేసి బయటకు వచ్చేస్తాడు ఇప్పుడు ఆయన అక్కడ. చూడండి ఆయన చేతిలో ఏముందనేది తెలియట్లేదు నాకు కూడా. అది తల లేకపోతే ఏందది తల. ఆయన చేతిలో ఉన్నది ఏదో వదులుతానికి చూస్తున్నాడు నీళ్ళలో. అది హెడ్డాలి అది ఏందనేది అర్థం కాలేదు. ఆయన చేతిలో ఏదో ఒక మనిషిలోని ఒక భాగాన్ని తీసుకొచ్చి నీళ్ళల్లో కలుపుతున్నారు ఇక్కడ ఈ ఘాట్లో. చూశారు కదా, ఇక్కడ కూడా దవన సంస్కారాలు అనేవి జరుగుతున్నాయి ఈ ఘాట్లో. హరిశ్చంద్ర ఘాట్ అంట, కర్ణాటక ఘాట్. ఒక్కో స్టేట్కి ఒక్కొక్క ఘాట్ ఉన్నట్టుంది ఇక్కడ చూస్తుంటే. ఇదేమో కర్ణాటక ఘాట్ అంట.
కర్ణాటక ఘాట్ అంటే నాకు తెలిసినంత వరకు ఈ ఘాట్లు అనే పేర్లు వచ్చేసరికి ఇవన్నీ హోటల్స్ లానే అనిపిస్తున్నాయి. ఈ హోటల్స్కి వాళ్ళు పెట్టుకున్న పేర్లు లాగా ఉన్నాయి, అయ్యే ఘాట్లుగా ప్రకటించేశారు నాకు తెలిసినంత వరకు. దేవుడు ఉన్న చోటల్లా, భగవంతుడు ఉన్న చోటల్లా మటుకి ఆ భగవంతుడి పేరు పెట్టి ఆ ఘాట్ నేమ్ పెట్టేశారు. కొన్ని అయితే మటుకి కర్ణాటక ఘాటు, తమిళ్ ఘాట్ అన్నట్టే ఉన్నాయి ఈ ఘాట్ల పేర్లు. చూడండి జనాలు అయితే మటుకి బాగా ఉన్నారు. ఇంకా మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాము. ఇప్పుడు ఇంక కొంచెం అయిపోయినట్టే, ఇంకా బోట్లన్నీ రివర్స్ అయిపోతున్నాయి. చూడండి ఇదే హనుమాన్ ఘాటు. సింబాలిక్గా కూడా చూపిస్తున్నారు వీళ్ళు. ఎలా అంటే హనుమంతుడికి ఇష్టమైన రంగు సింధూరం కలర్ కాబట్టి సింధూరపు కలర్లోనే హనుమాన్ ఘాట్ని మొత్తం ఆ యొక్క రూమ్స్ ఇవన్నీ చూసారా, హనుమాన్ ఘాట్ అని చెప్పని పెట్టేశారు. ఈ రూమ్స్కి ఆ బిల్డింగ్ పెట్టుకున్న పేరు హనుమాన్ ఘాట్. ఇవి అలా ఘాట్లుగా ఫేమస్ అవుతున్నాయి ఇవన్నీ మొత్తం రూమ్సే. చూడండి ఇండివిజువల్ రూమ్స్. మంచి వ్యూ పాయింట్గా చూసుకోవాలనుకుంటే ఈ నది యొక్క పక్కనే ఉన్నటువంటి రూమ్స్లో బుక్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కానీ. రూమ్స్ అనేవి మీకు మంచిగా వ్యూ అనేది కూడా మంచిగా ఉంటుంది మీకు చూసుకోవడానికి. ఈ చుట్టుపక్కలంతా మొత్తం ఈ మూల ఉన్నాయన్నీ హోటల్సే. కాకపోతే రేట్లు ఎంత చెప్తారనేది నాకు అర్థం కావట్లేదు. 10,000 ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఒక నైట్కి ఓన్లీ. ఈ వ్యూస్ కోసమే చాలామంది రూమ్స్ తీసుకుంటున్నారు. చాలా రూమ్లు ఖాళీగా కూడా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే 10,000 అంటే ఎవరో బడ్జెట్ చేయలేంది, ఎవరో పెద్ద వాళ్ళు చేయగలరు 10,000 అనేది. అలా అని చెప్పని పెద్దవాళ్ళందరూ ఈ హోటల్లో ఉంటారంటే ఉండరు. 5 స్టార్ హోటల్కో 7 స్టార్ హోటల్కో వెళ్ళిపోతారు. చూడండి గులారియా ఘాట్ అంట ఇది. గులారియా ఘాటు చూడండి, గులారియా ఘాట్ ఇదే. ఇక్కడ కూడా మునుగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు అందరూ. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడైతే మనకి బాగా ఖాళీగా ఉంది. స్నానాలు చేసే వాళ్ళు ఎక్కడైనా స్నానం చేయొచ్చు. చూడండి ఇవన్నీ చాలా పాత కట్టడాలు. ఈ పాత కట్టడాలకు వెనకాలే ఇంకా కొత్త కట్టడాలు కట్టుకున్నారు. కానీ ఈ పాత కట్టడాలను కదిలీకపోవడానికి గల కారణం చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు ఇది అనేది. ఎందుకంటే ఎప్పుడో బోల్దో కైసేవు everyone subscribe Srinu all in one channel. बोल Subscribe Ashok all in one channel. Visit Kashi. देखो पूरा కాశీ. చూడండి కాశీని చూడమని చెప్తున్నాడు ఇక్కడ ఒక నార్త్ పర్సన్. చూడండి నా పేరు శ్రీను అని అనుకుంటున్నాడు. కాదు అశోక్ అని చెప్పని అన్నాను. ఎందుకంటే ట్రూ కలర్లో శ్రీను వచ్చిందని చెప్పని శ్రీను అని అనుకుంటున్నాడు. కాదు నా పేరు అశోక్ భయ్య అని చెప్పని అన్నాను. చూడండి ఇదే చత్ సింగ్ ఘాట్. పలడానికి కూడా చాలా కష్టంగా ఉంది. చాలా పురాతన కట్టడాలనే ఉంది ఇదంతా. మొత్తం పైన చాలా మనుషులు కూడా ఉన్నారు నించోనే. కానీ ఇది లోపలే ఉంది అనేది మనకు తెలీదు. ఇది అఘోరాస్ ఎడా అది చూడండి అక్కడ అఘోరాలు కనపడుతున్నారు. అక్కడ కూర్చొని అఘోరాలు కూర్చొని ఉన్నారు. చూడండి అఘోరాస్. చూడండి అఘోరాలు ఉన్నారు అక్కడ. ఈ మందిర్ దగ్గర ఉన్నారు. ఒక ఆయనే ఉన్నాడు, పిలుస్తున్నాడు అందరినీ. రండి అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. ఇది చాలా పురాతనమైన టెంపుల్ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇది టెంపుల్ మరి రన్నింగ్లో ఉందో లేదో తెలియదు. మనం బయటికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు మనకి ఇది రన్నింగ్లో ఉందా లేదనేది. చాలా పురాతన టెంపుల్ లాగా అనిపిస్తుంది ఇది ఎప్పుడుదో. నాకు తెలిసినంత వరకు కాశీ వచ్చేసరికి కాశీ హిస్టరీలో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కాశీ భూమి మీద మొట్టమొదటి స్థలం కాశీ అని చెప్పని అంటున్నారు. మరి అది ఎంతవరకు అనేది నాకు తెలియదు. భూమి మీద మొట్టమొదటి స్థానం. కానీ రేపు కలియుగాంతమును కూడా లాస్ట్గా ఆఖరిగా మిగిలిపోయే ప్రదేశం కూడా కాశీ అనే అంటున్నారు. మరి ఇదే మహాపుణ్యక్షేత్రం కాశీ. శివుడు మొట్టమొదట కాశీని సృష్టించాడని చెప్పని అడిగి చెప్తున్నారు. భూమి మీద కాశీ నగరమే మొదటి నగరం అని చెప్పని అంటున్నారు. ఆఖరి నగరం కూడా కాశీ అని చెప్పని అంటున్నారు. చూడండి ఇక్కడ వచ్చేసరికి బిల్డింగ్స్ అన్నీ గోడలు అయితే మటుకు పాతయే కనపడుతున్నాయి. అటు దాని వెనక వాళ్ళు మాత్రం కొత్త బిల్డింగ్స్ కట్టుకున్నారు అందరూ. ఆ పాత గోడలను బట్టి కదిలియట్లేదు. చూడండి పక్కనే 2 ఘాట్లు కనపడుతున్నాయి. ఇదొక ఘాటు చాలా పక్కనే ఘాట్లు. అదే నేను అన్నట్టుగానే బిల్డింగ్కి ఇదివరకు ఆడ నాకు తెలిసి ఇంకా అంతకుముందు పురాతన కట్టడాలు ఏమైనా ఉండేయేమో. ఈ వాల్స్ మీద నిలబెట్టి పురాతన కట్టడాలు ఏమైనా ఉండేయేమో. ఈ పురాతన కట్టడాలు తర్వాత కూల్చేసిన తర్వాత స్థలాలు లేపేసి మొత్తం అందరు బిల్డింగ్స్ కట్టేసుకుంటున్నారు. ఆ ఘాట్ల పేర్లు మటుకు అలాగే ఉండిపోయినాయి. కొంతమంది ఇప్పుడు పెట్టుకున్న ఘాట్లు మటుకు చూడండి ఇక్కడ ఘాటు నిషద్ రాజ్ ఘాట్ అంట ఇది. చూడండి మొత్తం అయితే మటుకు కనెక్టివిటీ అయితే మటుకు కంపల్సరీ ఉంది. మీరు నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఏదన్నా ఒక ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. మధ్యలో మటుకు ఎప్పుడు రామాకండి. అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని చెప్పని మీకు చాలా తిరగడానికి లేట్ అయిపోతుంది. మీకు ఏదైనా తిరగాలనుకున్నా కానీ మీరు కాశీ వస్తే మటుకి కంపల్సరీ ఫస్ట్ అటు చివరి ఘాట్ దగ్గర నుంచి కానీ ఇటు చివరి ఘాట్ దగ్గర నుంచి కానీ మొదలు పెట్టండి. ఎందుకంటే అలా మొదలు పెట్టారంటే మటుకి
ఏదో ఒక ఘాట్ నుంచి మొదలు పెడితే మీరు అక్కడ బోట్ ఎక్కేసేస్తే మొత్తం ఘాట్లన్నీ తిప్పుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని అక్కడే వదులుతారు, ఇబ్బంది లేదు. మీరు తిరగడానికి కూడా మంచి ఇదిగా ఉంటుంది, నడుచుకుంటూ తిరిగే వాళ్ళకి మంచి యూస్ఫుల్ అయింది. బోటింగ్ ఎక్కారనుకోండి ఇబ్బంది ఏం లేదు, బోటింగ్ ఎక్కితే మటుకి బోటింగ్ ఎక్కినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు, బోటింగ్ ఎక్కే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు నడుచుకుంటూ తిరగాలి చూడాలి అనుకుంటే మటుకి ఏదైనా ఒక మూల ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, ఎండ్ ఆఫ్ ది ఘాట్ అయిపోయింది మొత్తం, మీకు అలా ఇబ్బంది ఉండదు. అదే మధ్యలో నుంచి స్టార్ట్ చేశారు మటుకి ఇటు చివరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఇటు మిగతా సగం పూర్తి చేసేలోపే మీకు ఓపిక అంతా అయిపోతుంది. చూడండి ఇంకా బోట్లన్నీ ఇంకా వెనక్కి రివర్స్ అవుతున్నాయి మొత్తం అన్నీ ఇక్కడ నుంచి అన్నీ ఆల్మోస్ట్ రివర్స్ అయిపోతాయి. ఇప్పుడు మన బోట్ కూడా రివర్స్ అయిపోవచ్చు ఇంకెక్కడి నుంచి, ఇక్కడ ముందే వైపు ఇంకా అన్నీ రివర్స్ అయిపోతున్నాయి అన్నీ. అక్కడ దాకా వెళ్ళి రివర్స్ చేస్తున్నారు, ఇంకా ఆడతో అయిపోద్ది. ఆ చివరి కనపడుతుంది చూసారా, అక్కడతోనే లాస్ట్ ఇంకా ఘాట్లు. చూడండి ఇక్కడ శివుడి యొక్క ఆర్ట్ అయితే మటుకి బాగా వేసాడు, బాలా శంకరుడు అన్నట్టు వేసాడు. చూడండి ఈ ఆర్ట్ చూడండి చాలా యాంటిక్ లాగా అనిపిస్తుంది. నాకు తెలిసి మనం ఫోటోలు ఇప్పుడు మనం నెట్లో ఎతికినా కూడా ఇలాంటి ఆర్ట్స్ అనేవి దొరుకుతాయి. కాకపోతే చాలా రియలిస్టిక్గా గీసిన ఆర్టిస్ట్ని అనుకోవచ్చు, గీసిన ఆర్టిస్టుల్ని. ఒక అఘోరి యొక్క శివన్ కూడా పెట్టారు, ఒక అఘోరి శివన్ కూడా ఇక్కడ ఆర్ట్స్లో చూసారా ఎలా ఉందో మొత్తం. చూసారా ఎలా ఉందో. ఇక్కడైతే ఘాట్ దగ్గర ఇక్కడ నుంచి దింపడం మొదలు పెడతారు జనాలని. ఒక్కొక్క ఘాట్ దగ్గర జనాలు అయితే దిగాలనుకున్న వాళ్ళని దింపడానికి వదులుతారు. ఇక్కడ దిగేట వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేసి దింపుతూ ఉంటారు. ఇంకా ఈ ఘాట్ నుంచి చివరి ఘాట్ నుంచి స్టార్ట్ చేస్తారు దింపడం. ఎందుకంటే మనం అటు చివరి నుంచి వచ్చాం కాబట్టి ఈ చివరికి వచ్చిన తర్వాత అందరూ అంతా చూసే ఉంటారు కాబట్టి ఇక ఆ చివరి నుంచి అందరినీ వదిలిపెడతాం మొదలు పెడతారు. ఎవరు ఏ ఘాటుకి వెళ్ళాలనుకుంటే ఆ ఘాటుకి వెళ్ళొచ్చు, లేదనుకుంటే మనం ఆ ఘాట్ దగ్గర దిగకపోతే మనం తీసుకెళ్ళి ఎక్కడైతే తీసుకొచ్చారో మనల్ని అక్కడే వదిలేస్తారు, అలా అయినా చేస్తారు. చూడండి జంకీ ఘాట్ అంట ఇది, జన్కీ ఘాట్. ఇంకొక నాకు తెలిసి ఈ కొంచెం గ్యాప్లోనే ఒక 5-6 ఘాట్లు తగిలేటట్టున్నాయి. ఈ కొంచెం గ్యాప్లోనే 5-6 ఘాట్లు తగిలేటట్టున్నాయి. అక్కడ వచ్చేసరికి బ్రిడ్జ్ కూడా కనపడుతుంది, కాశీ యొక్క బ్రిడ్జ్. చూసారా బ్రిడ్జ్ ఎలా కనపడుతుందో మొత్తం. ఇంకా అందరు బోట్లన్నీ ఇక్కడ రివర్స్ అయిపోతున్నాయి, బోట్లన్నీ ఇక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి బోట్లన్నీ. చూడండి ఇది చాలా పెద్ద పెద్ద కోటల్లాగా కనిపిస్తుంది. ఎప్పుడు కట్టారో తెలియదు కానీ మొత్తం మనకి ఇప్పుడు సముద్రాల దగ్గర ఉంటాయి చూసారా, ఇప్పుడు అవి ఏమంటారు లైక్ క్లాక్ టవర్స్ అని చెప్పని అంటారు కదా, సముద్రాల దగ్గర లైట్స్ అవన్నీ పెడుతుంటారు కదా ఇండికేషన్గా, అలా ఉన్నట్టున్నాయి ఇవన్నీ. ఎప్పుడో పాత కట్టడాలు, ఇది కూడా కొత్తగా పెయింట్ వేసినట్టున్నారు. చూడండి ఇక్కడ చిన్న చిన్న బోట్లు కూడా కనపడుతున్నాయి. ఇది మనం బోట్లో ఇప్పుడు ఇవి చూసారా, ఇవి వచ్చేసరికి ఎయిర్ గాలి నింపి నీళ్ళలో వదులుతారు. ఇది ఎందుకంటే ఒక వేని క్రియేట్ చేయడం కోసం అని చెప్పని ఈ డబ్బాలను వాడతారు. మనం ప్రయాగ్రాజ్లో కూడా చూసాము ఇవి. వీటి మీదే మనకు వంతెలు నిర్మించి పెట్టారు ప్రయాగ్రాజ్లో. కాకపోతే నేను ప్రయాగ్రాజ్ వీడియో తీద్దామంటే నాకు ఛార్జింగ్ లేదు అప్పుడు ఫోన్లో, ప్లస్ నైట్ టైం అయ్యింది, మార్నింగ్ నైటే బయలుదేరిపోయాను నేను. సో ప్రయాగ్రాజ్ వీడియో తీయడానికి కుదరలేదు. కానీ కాశీ అయితే మటుకు చూడండి మొత్తం మీకు చూపిస్తున్నాను. చూడండి ఇక్కడైతే స్నాన ఘాట్ దగ్గర స్నానాలు చేస్తున్నారు. అన్ని ఘాట్లు ఏ ఘాట్లో అయినా స్నానం చేయొచ్చు, ఎవరికి ఎక్కడ పని ఉంటే అక్కడ స్నానం చేయటం మంచిది ఒక్కచోటే ఏదనేది. నాకు తెలిసి మందిర్ దగ్గర స్నానం చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకునే ముందు స్నానం చేసి, లేదనుకుంటే ఎవరన్నా పితృలకి పిండ ప్రదానం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే పిండ ప్రదానం చేసేసి అక్కడే మునిగి స్నానం చేసేసి ఆ కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవటం మంచిదని చెప్పని నా ఉద్దేశం. చూడండి ఇక్కడ నుంచి బోట్లన్నీ రివర్స్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ ఆపటం మొదలు పెడతారు ఇక్కడ నుంచి, ఈ ఘాట్ల దగ్గర నుంచి. ఇంకా అటువైపు వెళ్ళదు. నాకు తెలిసి వీళ్ళకి పార్కింగ్ ఈ ఘాట్ ఇక్కడ ఉన్నట్టుంది పార్కింగ్, ఇక్కడ దింపుతున్నారు. దిగే వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ దిగిపోవచ్చు అని అంటారు. చూడండి ఇక్కడ బాత్రూమ్లు కూడా పెట్టేశారు, అంటే ఆర్టిఫిషియల్గా పెట్టారు కొన్ని స్టీల్ దాని మీద చివరిని. టాయిలెట్గా మరి దేనికో నాకు తెలియదు, నాకు తెలిసి అది టాయిలెట్గా అనుకోండి, లేదా స్నానం చేసి వచ్చినాక మళ్ళీ స్నానం చేయడానికి ఎందుకంటే నాకు అర్థం కాలేదు. క్యాబిన్స్ టైప్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం దిగాల్సిన మన సబ్స్క్రైబర్ కూడా దిగేసాడు ఇప్పుడే ఇక్కడి నుంచి. ఆయన ఇక్కడ దిగేశారు. ఎవరన్నా దిగేవాళ్ళు తింటే దిగేసి ఇక్కడ తర్వాత అందరినీ టెంపుల్కి తీసుకెళ్ళిపోతారు, టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారంట. బోట్ ఇప్పుడు రివర్స్ అవుతుంది, రివర్స్లో వెళ్తుంది. చూడండి బోటు అందరూ వెనక్కి తిరిగేస్తున్నారు, రివర్స్ అవుతున్నారు. ఇక్కడ నుంచి మందిర్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మందిర్కి వెళ్ళిపోయింది అంట. ఇదే లాస్ట్ ఘాటు, అంటే వీళ్ళు అన్ని ఘాట్ల దగ్గర దింపేటట్టు కనపడట్లేదు, నాకు అర్థమైంది.
అన్ని ఘాట్ల దగ్గరికి దింపాలంటే, ఎందుకంటే మనం చూసాం కదా చాలా పక్కనే ఉన్నాయి అన్నాను ఘాట్లు. అలాగే ప్రతి ఒక్క ఘాటి దగ్గర దింపుకుంటూ పోతే వీళ్ళ పని అయిపోయింది. అందుకనే ఇక్కడ నుంచి లెగిస్తే ఇంకా మందిర్ దగ్గర ఆపుతాడంట. అది మధ్యలో ఉంటుంది, ఈ ఘాట్లన్నిటికీ మధ్యలో ఉంటుంది. ఘాటు మణికర్ణిక ఘాటు, మందిర్కి ఘాటు అవన్నీ పక్కనే ఉంటాయి. అక్కడ మనం కూడా డైరెక్ట్ మందిర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మందిర్ దగ్గర నుంచి మనం చూద్దాం. ఇంకా మందిర్ దగ్గర ఇక్కడైతే మటుకు అన్ని ఘాట్లు చూస్తారు కదా, దీంతో ఇక ఘాట్లన్నీ ఎండు. ఇంకెక్కడితోటి ఇక్కడ నుంచి బోట్లన్నీ రివర్స్ అయిపోతాయి. ఇంకా ఇదే లాస్ట్ ఘాటు. ఇంకా లగ్జరియస్గా ఉండే బోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇందులో చాలా పెద్దవి ఉన్నాయి ఇక్కడ ఈ ఘాట్ దగ్గర అయితే మటుకు. లాస్ట్ ఘాటు, ఈ ఘాట్ దగ్గర మటుకు చాలా, ఏం ఘాట్ అంటే ఇది రివి ఘాట్ అంట. ఈ ఘాట్ పేరు ఏంది అనేది నాకు ఐడియా లేదు, కానీ లాస్ట్ ఘాట్ ఇదే. ఈ ఘాట్ దగ్గర నుంచి ఇంకా రివర్స్ అయిపోయింది బోటు, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.